ఫ్రెండ్స్ డైలీ కన్స్ట్రక్షన్ లో భాగంగా 6వ రోజు వర్క్ వచ్చేసి మెస్ వర్క్ కంటిన్యూస్ గా మనం చేస్తున్నాము. డే బై డే అయితే చేస్తున్నాము. డే 1, డే 2, డే 3, డే 4, డే 5. ఈరోజు డే 6 లో మనం చేస్తున్నాము. 6వ రోజు వర్క్ అయితే చేస్తున్నాము. ఈ 6వ రోజు వర్క్ వచ్చేసి మెస్ వర్క్ లోపల ప్లాస్టింగ్ చేస్తున్నాము. తర్వాత కిందిన బాటానికి కోణం కూడా వేయటం జరుగుతుంది. చాలా సింపుల్ గా వేసాము. ఈ వర్క్ అంతా కూడా మీరు క్లియర్ గా చూడవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక 40 అడుగుల బార్ కలిగిన ఒక హౌస్ కి మెస్ వర్క్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మెటీరియల్ పడుతుంది, ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి 176 గజాల్లో నిర్మిస్తున్న హౌస్ అండి ఇది. ఈ హౌస్ సంబంధించి మెస్ పొడవు వచ్చేసి 40 అడుగులు. కార్లకు మనం చూసుకుంటే కనుక ఎంత మెటీరియల్ పడుతుంది అనేది ఇప్పుడైతే చూద్దాము. మెస్ హైట్ వచ్చేసి 36 ఇంచులు తీసుకున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ ఇది. ఒకవేళ మీరు నెక్స్ట్ ఫ్లోర్ వేసుకుంటే కనుక అక్కడ మనం 30 ఇంచులు మనం పెట్టుకోవచ్చు. హైట్ అయితే మనకి సరిపోతుంది. ఇక్కడ 36 ఇంచులు ఈ విధంగా హైట్ పెట్టుకుంటే కనుక లోపలికి వర్షం వచ్చినప్పుడు లోపలికి చల్లు లేకుండా కాపాడుకోవచ్చు. ఇంకా మనం ఈ వర్క్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తల కోసం ప్రతి వీడియోలో చెప్పడమే జరిగింది. చూడకుంటే కనుక చూడండి, ప్రతి వీడియో చూడొచ్చు. డే 1 నుంచి డే 6 వరకు కంటిన్యూస్ వీడియోస్ అయితే చేస్తున్నాము. పెట్టె కట్టిన తర్వాత ఓన్లీ మనకి మెస్ వర్క్కి ఎంత అవుతుంది అనేది ఇప్పుడైతే చూద్దాము. వీటిలో పరంజా కాస్ట్ చెప్పడం లేదు. ఓన్లీ వర్కర్స్కి ఎంత అవుతుంది, మెటీరియల్కి ఎంత అవుతుంది అనేది చెప్తున్నాను. ముందుగా ఐరన్ చూద్దాము. ఐటమ్ వచ్చేసి 6 బార్స్ పడుతున్నాయి. ఎందుకంటే మనకి స్లాబ్ వేస్తున్నప్పుడు ప్రతి 1 ఫీట్ కి ఒక్కొక్క బార్ విడిచిపెడతాము. కిందికి 30 ఇంచుల వరకు కిందికి అయితే తీసుకుంటాము. ఇవి మనకి దగ్గరకు ఉంటే కనుక రాడ్స్ అయితే మనకి 6 బార్స్ వరకు పడుతున్నాయి. 6 బార్స్ కాస్ట్ వచ్చేసి సింగిల్ బార్ కాస్ట్ వచ్చేసి 320 రూపాయలు. 6 బార్స్ కి సంబంధించి 1920 రూపాయలు కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ 6mm వచ్చేసి 9 బార్స్ పడుతున్నాయి. ఈ 9 బార్స్ కాస్ట్ వచ్చేసి 1080 రూపాయలు కాస్ట్ అవుతుంది. సింగిల్ బార్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వీటికి పట్టించడానికి మెస్ రోల్ వచ్చేసి 500 రూపీస్ వరకు కాస్ట్ అవుతుంది. ఒక సింగిల్ రోల్ కాస్ట్ వచ్చేసి 320 రూపాయలు. పొడవు వచ్చేసి 32 అడుగులు, హైట్ వచ్చేసి 36 ఇంచుల లెక్క తీసుకోవడం జరిగింది. మొత్తం టోటల్గా 500 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. అంటే మనకి ఒక సింగిల్ రోల్ అయితే సరిపోదు, 32 అడుగుల వరకు మాత్రమే వస్తుంది. మిగతా పార్ట్ అంతా కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ సిమెంటు 12 బస్తాల వరకు సిమెంట్ పడుతుంది. మెస్ మనం పట్టించడానికి, వాటిపైన ప్లాస్టింగ్ చేయడానికి, లోపల ప్లాస్టింగ్ చేయడానికి, కింద కోణం వేయడానికి, ఇంకా పట్టి కడటానికి 12 బస్తాల వరకు సిమెంట్ పడుతుంది. సిమెంట్ కాస్ట్ వచ్చేసి 3600 రూపాయలు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ శాండ్, ఇసుక వచ్చేసి 1/2 యూనిట్ పడుతుంది. 1/2 యూనిట్ అంటే మనకి 1/2 ట్రాక్టర్ వరకు పడుతుంది. 2500 రూపాయలు కాస్ట్ అవుతుంది. ప్రస్తుతం అయితే ఇసుక రేటు ఎక్కువైతే ఉంది. 5000 రూపాయల వరకు తీసుకుంటున్నారు ఒక ట్రక్ వచ్చేసి. అందులో మనకి 1/2 సరిపోతుంది. టోటల్గా మెటీరియల్ సంబంధించి ఖర్చు వచ్చేసి 10,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇంకా వర్కర్స్ సంబంధించి టోటల్ స్టార్టింగ్ పరంజా కట్టన్ దగ్గర నుంచి చివరన పరంజా విప్పే వరకు కాస్ట్ వచ్చేసి 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. ఏరియాని బట్టి వర్కర్స్ కాస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు, కొంచెం ఎక్కువైతే ఉండొచ్చు. వర్కర్స్ విషయంలో మనం
ఖచ్చితంగా చెప్పలేము. ఏరియాని బట్టి వీళ్ళ కాస్ట్ కొంచెం పెరగవచ్చు, కొంచెం తగ్గవచ్చు. టోటల్ కాస్ట్ వచ్చేసి 40 అడుగుల పొడవు, 6 అడుగుల హైట్ పెట్టుకోవడంతో కలుపుకొని మెస్కి 3 అడుగులు, మొత్తం టోటల్గా 6 అడుగులు హైట్ వస్తుంది. టోటల్ ఖర్చు వచ్చేసి 35,600 రూపాయలు ఖర్చు అవుతుంది. 40 అడుగుల పొడవు కలిగిన ఒక మెస్ వర్క్ మనం చేపించుకోవాలంటే కనుక ఈ ఖర్చు అయితే అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, నెక్స్ట్ డే కిందిన పట్టి వేసాం కదా, 1 సైడ్ మాత్రమే అయింది. నెక్స్ట్ డే మనం సైడ్ ఎడ్జ్ కట్టిన తర్వాత వీటికి రింగ్స్ సెట్ చేస్తాము. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మరలా ఇంకొక సైడ్ మెస్ వర్క్ సంబంధించి పరంజా కట్టడము, మరలా మెస్ వర్క్ చేయడము ఇవన్నీ ఉంటాయి. ఒక బిల్డింగ్ సంబంధించి మనం ప్రతి విషయము మన ఛానల్లో తెలుసుకోవచ్చు. వర్కర్స్ ఏ విధంగా చేస్తున్నాము, వర్క్ ఎంత వరకు అవుతుందో ఒక రోజుకి వచ్చేసి, ఇంకా ఏ మెటీరియల్ పడుతున్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వర్క్లో మోడల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మన ఛానల్స్లో చూడొచ్చు. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.